తరణ్పూర్ ఘాట్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల దేవాలయాలన్నీ కంప్లీట్ అయిపోయినాయని చెప్పారు స్వామీజీ. సరే మేము గంగా స్నానం చేస్తామండి, గంగా నది దగ్గరికి తీసుకువెళ్ళండి అని అడిగితే ఇక్కడ ప్రభుపాదుల వారి ఘాట్ ఉంది, ఆ ఘాట్ దగ్గరికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు టోటో వాళ్ళు. మేము కొంచెం దూరం లోపలికి నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చిన తర్వాత లోపల గంగాదేవి ఆలయము చాలా బాగుంది. తర్వాత మేము స్నానాలు చేసేసి దీపాలు వదిలాము. వదిలే వాళ్ళు వదిలేరు. అక్కడ శివలింగం ఉంటే కొంతమంది అభిషేకాలు చేస్తారు, కానీ ఏదో ఒక టైం అని స్నానం చేసాము. ఉదయాన్నే చేద్దాం అనుకున్నాము, కానీ ఉదయం పరిస్థితులు అనుకూలించలేదు. ఇక అందుకని ఉదయాన్నే చేయలేకపోయాము. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసిన తర్వాత మధ్యాహ్నం స్నానం చేసాము మేమైతే. ఇక స్నానం చేసేసి కొంతసేపు అక్కడే ఉండి ఆలయం తీసిన తర్వాత గంగామాతను దర్శించుకొని మరలా అక్కడి నుంచి బయలుదేరి ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసి ఇస్కాన్ టెంపుల్లో అవన్నీ చూసేసి ప్రభుపాదుల వారి సమాధి చూసేసి రాత్రి అక్కడ హారతులు ఇచ్చారు, ఆ హారతులు, ఆ భజనలు అవన్నీ చూసేసిన తర్వాత మరలా మేము బయలుదేరి నవద్వీప్ ఫెర్రీ ఘాట్కి చేరుకొని మరలా అందరం కలిసి మా రూములకి వెళ్ళిపోయాము.